ఆయన సన్నిధికి, ఆయన పర్వతానికి నన్ను తోడుకొని వస్తాయి. సో కాబట్టి నీ సత్యము బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఏంటి సత్యం? దేవుని మాటయే సత్యమై ఉన్నది. ఆయన మాట సత్యమై ఉన్నది. ఆయనే జీవమై ఉన్నాడు. సో కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో అంటున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. ఆయన వెలుగు, ఆయన సత్యము, ఆయన వాక్యము ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం ముందు మన జీవితంలో పెట్టుకుంటామో, అదే కీర్తనాకారుడు అంటాడు కదా, చూడండి ఒకసారి దయచేసి కీర్తనల గ్రంథం 119వ కీర్తన భాగంలో ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి చరణాన్ని నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఏమంటున్నాడు ఒకసారి చూసినట్లయితే 105వ చరణాన్ని చూడండి. 119వ కీర్తన 105వ చరణంలో ఇలా అంటాడు కీర్తనాకారుడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. సో నీ వాక్యము నా పాదాలకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. సో వాక్యము ఎంత ప్రాముఖ్యమైందో మాట్లాడుతున్నాడు. నీ వాక్యము నా పాదాలకే ఒక దీపం వంటిదయ్యా, అది నా త్రోవకు వెలుగునిచ్చేది. ఇక్కడ సేమ్ అదే మాట జాగ్రత్తగా గమనించండి. మనం చదివిన 43వ కీర్తనలో కూడా ఏమంటాడంటే, నీ వెలుగు అనగా నీ వాక్యము, ఏమండి, నీ వాక్యము నీ సత్యము బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. హల్లెలూయా. మన ప్రభు మనకంటే ముందుగా నడిస్తే, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మన ముందుంటే ఎలాంటి భయంకరమైన గాఢాంధకారపు లోయలైనా అవి వెలుగుమయంగా మార్చగలడు నా యేసయ్య. ఆమేన్. ఎస్. అలనాడు ఇజ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ప్రయాణించారు. ఏమండి, వారికి ముందుగా ఎవరు నడిచారు? దేవుడు ముందుగా నడిచాడు. హల్లెలూయా.